దేశాల్లో అశాంతి ప్రబలేటట్టు చేసి ఆ దేశ అధ్యక్షులను చంపేయడమా, ఆ దేశ అధ్యక్షుల మీద అంతర్యుద్ధాలు వచ్చేటట్టు చేసి ఆ దేశాల్లో ప్రభుత్వాల్ని కూల్చేసింది అమెరికా. దానికి సిఐఏ, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిఐఏని ఉపయోగించిందనమాట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇదంతా మనకు కనిపిస్తున్నది చూడండి ఎంతటి దారుణం అంటే, బ్రెజిల్ అతిపెద్ద బ్రెజిల్లో కూడా ఒక పెద్ద అంతర్యుద్ధాన్ని తెప్పించింది. వెనిజులాలో కూడా 2002లో తెప్పించింది. ఈ గ్రెనేడాలో తెప్పించింది. డొమినికన్ రిపబ్లిక్లో 1965, పోర్టరికో 1950, హైతీ, తర్వాత క్యూబాలో 1961 చూసుకోండి, గైటమేలాలో, తర్వాత పనామా ఒక దేశ అధ్యక్షుడిని ముందు కూడా అరెస్ట్ చేశారు 1990లో. 1965లో అయితే బ్రెజిల్లోనే అతిపెద్ద దేశం బ్రెజిల్ అనమాట, బ్రిక్స్లో కూడా ఉంటుంది. దాంట్లోనే అంతర్యుద్ధం చేసి ఒక్కళ్ళు కూడా రాజకీయ సుస్థిరత అనేది ఉండదు. అంటే ఈ ప్రాంతాల్లో అమెరికా వ్యతిరేక ప్రభుత్వం ఉండకూడదు, శక్తివంతంగా ఏ ప్రభుత్వం ఉండకూడదు. అమెరికాతో పప్పెట్టుగా ఉండాలి. అమెరికా ఏం చెప్తే అది వినాలి, లేదా గవర్నమెంట్ ఉండదనమాట. ఎవరిని ఉండకుండా చేసేస్తా, అంతం చేస్తుంది. అదే సిఐఏ ఆపరేషన్స్ అండి. అదే మనకి మన్రో డాక్ట్రిన్ ప్రకారం చెప్తుందనమాట. ఇది సిఐఏ ఆపరేషన్స్. ఏ దేశంలో కూడా ఏ ఒక్క దేశాన్ని కూడా అది వదలలేదు. ఇప్పుడు వెనిజులా అనేది ఈ ప్రకారం చూస్తే పెద్ద విచిత్రమేమీ కాదనమాట. తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇంకా ముందుకెళ్ళిపోయారు. ఈ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారు అంటే, ఇక ఈ సిఐఏని ఉపయోగిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారానికి కొన్ని రోజుల ముందే ఆయన కెనడాని హెచ్చరించాడు.